సంవత్సరం ఏప్రిల్ నెల నుండి 3 నెలల పాటు ఉపాధి కూలీలు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎండలో పనిచేశారు. 3 నెలల పాటు పనిచేసిన కూలీలకి 5 వారాల నుండి 8 వారాల వరకు ఉపాధి బకాయిలు ఉన్నాయి. బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత 6-7 నెలల నుండి వ్యవసాయ పనులు లేవు. ఇటు ఉపాధి కూలీ బిల్లులు రాక కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. ఈవేళ వ్యవసాయ పనులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. కాబట్టి సంవత్సరానికి 200 రోజులు పనిదినాలు కల్పించాలి. 400 రూపాయలు కూలీ ఇవ్వాలి. అలాగే ఇవాళ 2 పూట్ల పని పెట్టడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. రోజుకి కనీసం 15-20 కిలోమీటర్లు 2 పూట్ల నడిచి రావడం వల్ల కూలీల ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యవసాయ పని జరగడం లేదు, ఇంటి పనులు జరగడం లేదు. కాబట్టి 2 పూట్ల పనులు రద్దు చేయాలి. అలాగే పాత పద్ధతిలో మేడలకు ప్రోత్సాహం ఇవ్వాలి, మజ్జిగ ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి, టెంట్లు ఇవ్వాలి. సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు జూలై 1వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల ఎంపీడీ ఆఫీస్ వద్ద ధర్నాలు కానీ మెమోరాండాలు కానీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయిస్తుంది. ఈ ధర్నాలకి వ్యవసాయ కార్మికులంతా కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఓకే.